నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ దవాఖానలో అవుట్సోర్సింగ్ పనిచేస్తున్న జిఎన్ఎం వాళ్ళని 10 మందిని ఈ మధ్యకాలంలో 4-5 రోజుల క్రితం తొలగించడం జరిగింది. ఇది సరైనది కాదు. కొత్త ప్రభుత్వం వచ్చింది అధికారంలో, ఉన్న వాళ్ళని తొలగించడం కాదు, ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తొలగించిన వారిని వెంటనే యథావిధంగా వాళ్ళకు కొనసాగించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలంలో, కోవిడ్ సమయంలో ఒక్క కుటుంబానికి ఒక కుటుంబాన్ని పలకరించని టైంలో కుటుంబాలకు వదిలేసుకొని, పిల్లలకు వదిలేసుకొని, అందరితోటి దూరంగా ఉండి ప్రజలకు, కార్మికులు ఏదైతే ఇవాళ సేవలు అందించారు ప్రభుత్వ హాస్పిటల్లో, అలాంటి వాళ్ళకు తొలగించడం అంటే ఈ ప్రభుత్వం ఇది సరైనది కాదు. వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళైతారు. ఇవాళ 4 సంవత్సరాలు వాళ్ళతోటి సేవలు అందించుకున్న తర్వాత నడి వీధిన అర్ధరాత్రే నడి వీధుల్లో వదిలేశారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పుడు జీవన ఉపాధి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అనేది ఆలోచన చేయకుండా ప్రభుత్వం తొలగించడం ఇది సరైనది కాదు. ఇక్కడ నిజామాబాద్ కానీ, సిద్దిపేటలో కానీ, ఇతర జిల్లాలలో కానీ కొంతమందికి తొలగించడం జరిగింది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విధంగా, వాళ్ళని యథావిధంగా ఏదైతే డ్యూటీలలో యథావిధంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే ఈ పోరాటం ఉధృతం రాష్ట్రం మొత్తం చేస్తామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం.